క్యారెట్, బఠానీ, పొటాటో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి వెజిటబుల్ పలావ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఈ పనులు కూడా రాత్రి చేసి పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. నేను రాత్రి వెజిటబుల్స్ అన్నీ కట్ చేయలేదు. సో ఇప్పుడు క్విక్గా చేస్తున్నాను అనమాట. నాకు మొత్తానికి ఒక 1/2 అవర్ సరిపోతుందండి వంట చేయడానికి. సో మీలో ఎంతమంది ఇంతకంటే త్వరగా చేస్తారు, లేదు నిదానంగా చేస్తారో కమెంట్ చేయండి. సో నేనైతే రీసెంట్గా కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో చూడండి, డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి, చూడండి. ఇప్పుడైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను అనమాట. సో తాలింపుకైతే అన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. చెక్క, లవంగాలు, స్టార్ అనెస్, పలావ్ ఆకు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కూడా వేయించుకోవాలి. అందరికీ తెలిసిందే, కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, కొన్ని డిలీషన్స్ ఉంటాయి, అంతే అనమాట కదా. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది, అంతే. కొద్దిగా ప్రాసెస్ చేంజ్ అయినా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కొద్దిగా పసుపు, టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కావాల్సినంత ఉప్పు. నేనైతే మోస్ట్లీ రాళ్ళు ఉప్పే ప్రిఫర్ చేస్తానండి. సో అలవాటు అయిపోయిందనమాట. అలాగే సాల్ట్ వేయాలంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది నాకు. సో అందుకైతే నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటాను. సో ఇప్పుడు అన్నీ వెజిటబుల్స్ వేసుకునే టైం. నేను ఈరోజు అయితే కొద్దిగా బఠానీలు మొలకలు వచ్చినట్టు వేసుకున్నాను అనమాట. సో కొద్దిగా హెల్త్ కాన్షియస్, బఠానీలు కొద్దిగా మొలక వచ్చిన తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటాయని. సో సో ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటాను అనమాట. ఓ 2 మినిట్స్ వచ్చిన తర్వాత. సో పక్కనైతే నేను ఎగ్స్ బాయిల్ చేయడానికి వేసాను. ఆ లోపల రైతా రెడీ చేసుకుంటున్నాను. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు రైతా రెడీ చేసుకోవాలి. ఆ లోపల ఇక్కడ రైస్కి కావాల్సినంత వాటర్ పోసుకుంటున్నాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. బయట తెచ్చింది నాకు సంభవం అంతగా నచ్చదు. ఇప్పుడైతే నా ఫేవరెట్ కాఫీ రెడీగా ఉంది. సో కుక్కర్ విజిల్ వచ్చే లోపల క్విక్గా వెళ్ళి కాఫీ తాగేసి వచ్చేస్తాను అనమాట. ప్రెషర్ పోవాలి కదా. విజిల్ అయితే వచ్చింది, ప్రెషర్ పోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడైతే పలావ్ రెడీ. చూసారా, చూడడానికి బాగుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది. సో లంచ్ బాక్స్కి అయితే ఇలాంటివి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో రైతా, తర్వాత సలాడ్, ఎగ్, బాయిల్డ్ ఎగ్. పిల్లలకి రోజు ఎగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారనమాట. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా తినాలి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్.